తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమశివుని లీలా విభూతి అనంతం, అమేయం, అఖండం. లయకారునిగా ఆదిదేవుని దివ్య చైతన్య శక్తి సకల ప్రకృతిలో ప్రస్ఫుటమవుతోంది. లింగమూర్తిగా ఆవిష్కారమై ఆద్యంతాలు లేని జగత్కారక శక్తిగా మహాదేవుడు ప్రణతులందుకుంటున్నాడు. స్వామికి ఆకృతి ఒకటే అయినా ఎన్నో పేర్లతో విలసిల్లుతూ తన బహుముఖ వైభవ ప్రాభవాల్ని ప్రకటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన స్వరూపమే మూలస్థానేశ్వర స్వామి. నెల్లూరు నగరంలో భువనేశ్వరీదేవి సమేతంగా సాకారమైన మూలస్థానేశ్వర స్వామి ఆదిదేవునిగా అనాదిదేవునిగా పూజలందుకుంటున్నాడు. ఈ విఖ్యాత శివ సన్నిధాన విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. 1400 సంవత్సరాల క్రితం నెల్లి వృక్షమూలంలో అనగా చెట్టు క్రింద మూర్తిగా ఆవిష్కారమైన ఈశ్వర స్వరూపమే మూలస్థానేశ్వర స్వామి. నెల్లూరుకి ఆ పేరు ఏర్పడటానికి స్వామి ఆవిష్కారమే ప్రధాన కారణం. నెల్లూరులోని మూలపేటలో ఈ సుప్రసిద్ధ శివాలయం నెలకొని నెల్లూరు సీమకే నవ్య శోభను ఆపాదింపచేసింది. 14 శతాబ్దాల నాటి చారిత్రక పౌరాణిక ప్రాభవానికి సజీవ తార్కాణమై ప్రకటితమవుతోంది. నెల్లూరుకి విక్రమసింహపురి అనే చారిత్రకపరమైన నామం ఉంది. 10వ శతాబ్దం తర్వాత శాసనాల్లో, కావ్యాల్లో నెల్లూరు విక్రమసింహపురిగా వర్ణితమైంది. నెల్లి అంటే తమిళంలో ఉసిరి. ఉసిరి చెట్టు కింద శివలింగం వ్యక్తమైంది కాబట్టి దీనిని నెల్లి ఊరు అని పిలిచేవారు. క్రమంగా అది నెల్లూరు అయింది. మూలస్థానేశ్వర స్వామి నెల్లూరులో ఆవిర్భవించాకే నెల్లూరు ఆవిష్కారమైంది. మూలస్థానేశ్వరుడు నెలకొన్న ప్రాంతమైన మూలాపేటలో సువిశాల లోగిలిలో ఆలయం వర్ధిల్లుతోంది. ప్రధాన రహదారి పక్కన వర్ణరంజితమైన ముఖద్వారం భక్తులకు సదా స్వాగతం పలుకుతుంది. గణేశుడు, గణేశ కుమారస్వామి సహిత శివపార్వతుల మూర్తులు ఈ స్వాగత తోరణంపై భాసిల్లుతాయి. ప్రధాన ఆలయం ముంగిట మహారాజ గోపురం వర్ణబంధురంగా నయన మనోహరంగా కొలువు తీరి ఉంటుంది. 13వ శతాబ్దిలో నెల్లూరు సీమ నేలిన మనుమసిద్ధి ప్రభువు మూలస్థానేశ్వర స్వామి ఆలయంలో మహారాజ గోపురం నిర్మించినట్లు చారిత్రక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. 3 అంతస్తులతో పంచకలశయుక్తంగా ఈ గోపురం అలరారుతోంది. గోపురానికి ముందు మహాముఖమంటపంపై మహాదేవుని మహావిరాట్ స్వరూపం తేజరిల్లుతుంది. మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి అభిముఖంగా మహాకాయుడైన మహాగణపతి భారీ విగ్రహం నెలకొని ఉంటుంది.
స్థుతితం సేవిత చరణం భూత భౌతిక. రాజగోపురం ముందు ఉన్న ముఖ మంటపం లోపలి భాగం వైపు 12 రాసులకు సంబంధించిన చిహ్నాలుంటాయి. కాలస్వరూపుడైన శివమహాదేవుని ఆధీనంలోనే కాలచక్రం పరిభ్రమిస్తుంది. వర్ణశోభితమైన గోపురంపై శివ కళ్యాణ ఘట్టాల్ని మల్చిన తీరు మెప్పిస్తుంది. ధ్వజస్తంభానికి రాజగోపురానికి మధ్య నందీశ్వర మంటపం ఉంటుంది. ఈ మంటపంలో భారీ నందీశ్వరుని ప్రతిమ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. లీయతి గమ్యతే ఇతి లింగః అని శివపురాణం చెప్పింది. ఈ ప్రపంచం దేనియందు సంచరించి దేనియందు లీనమవుతుందో అదే లింగ స్వరూపం. అలాంటి లింగమూర్తి మూలస్థానేశ్వర లింగమూర్తిగా గర్భాలయంలో కొలువుతీరి భక్తుల పూజలందుకుంటున్నాడు. పద్మాకృతి దాల్చిన పానవట్టంపై స్థానేశ్వరుడు కొలువుతీరి భక్తుల మనోభీష్టాల్ని నెరవేరుస్తున్నాడు. గర్భాలయంలో పద్మాకృతితో నెలకొన్న విలక్షణ పానవట్టంపై మూలస్థానేశ్వర స్వామి ముక్తి ప్రదాయకునిగా భాసిల్లుతూ ఉంటాడు. తమ ఇష్ట కామ్యాలన్నీ నెరవేర్చే శివమహాదేవుని భక్తులు బారులు తీరి దర్శించుకుని పులకితులవుతారు. లింగమూర్తిని భక్తులు భక్తి శ్రద్ధలతో సేవించుకుంటారు. ప్రతి నిత్యం అభిషేక వేడుకను నయన మనోహరంగా నిర్వహిస్తారు. శుద్ధోదకం గోక్షీరాలతో స్వామికి అభిషేకాన్ని జరుపుతారు. అభిషేకానంతరం మూలస్థానేశ్వర స్వామిని సర్వాలంకారాలతో తీర్చిదిద్దుతారు. అలనాటి మహాలింగమూర్తి మూలస్థానేశ్వరునిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. శంభో శివ శివ, హర హర మృగధర, ఓం నమశివాయ వంటి శివస్థుతులతో స్వామిని దర్శించుకుంటున్నారు. తమ మనోభీష్టాలన్నీ నెరవేర్చమని త్రికరణ శుద్ధిగా విన్నవించుకుంటారు. మూలస్థానేశ్వర స్వామికి ఎడమవైపున ఉన్న ప్రత్యేక ఆలయంలో భువనేశ్వరీదేవి కొలువు తీరి ఉంటుంది.
ఈశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం ఆదిపరాశక్తి పాలయ మాం. భక్తుల సకల మనోవాంఛల్ని నెరవేర్చే అమృతవల్లిగా, కోరిన వరాల్ని ఈడేర్చే కల్పవల్లి భువనేశ్వరీ దేవి భాసిల్లుతుంది. అక్షయంబుగ కాశీలోపల అన్నపూర్ణ భవానివై, సాక్షి గణపతి కన్నతల్లివి, మోక్షమొసగెడు కనకదుర్గవు, మూలకారణ శక్తివి, శిక్షజేతువు, ఘోర భవముల శ్రీగిరి భ్రమరాంబిక అంటూ భక్తులు భువనేశ్వరీ దేవిని పరిపరి విధాలుగా సంస్తుతి చేస్తారు. శ్రీచక్ర నిలయ పాలయ మాం. త్రిభువనాల్ని పాలించే ఆదిశక్తి స్వరూపమే భువనేశ్వరీ దేవి అవతారం. శక్తి పాలయ మాం ఆదిపరాశక్తి పాలయ. సకలాలంకృతమయంగా, సౌందర్యోపేతంగా భువనేశ్వరీ దేవి భువన సమ్మోహనంగా ఆవిష్కారమై ఉంటుంది. అమ్మవారికి అభిముఖంగా ఆలయంలో ముఖమంటపంలో సింహవాహనం అమరి ఉంటుంది. భువనేశ్వరీ దేవిని సింహనందినిగా, సింహవాహినిగా, సింహాసన స్థితగా వ్యవహరిస్తారు. పాలయ మాం జయ జగదీశ్వరి. అమ్మవారి ప్రదక్షిణ మంటపం చుట్టూ నవదుర్గలు కొలువై ఉన్నారు. పాలయ మాం శాంభవి లంకా ద్వీప నివాసిని శాంభవి లంకా ద్వీప నివాసిని శాంకరి దేవి పాలయ. ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో మాసవ్యాంతం, ఆశ్వేజ మాసంలో శ్రీదేవి శరన్నవరాత్రుల సందర్భంలో అమ్మవారికి విశేష పూజాది కైంకర్యాల్ని కనుల వేడుకగా నిర్వహిస్తారు. పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం. ప్రతి శుక్రవారం భువనేశ్వరీ దేవికి నవావరణ పూజల్ని నిర్వహిస్తారు. మహిళలు సామూహికంగా ఈ వేడుకలో పాల్గొంటారు. భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీమహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్యసమ. నెల్లూరు మూల స్థానేశ్వర స్వామి వారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. శివపరివార దేవతలతో పాటు ఇతర దేవీ దేవతలకు కూడా ఈ సన్నిధానంలో పూజాధికాల్ని నిర్వహిస్తారు. నిత్యోత్సవాలతో మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు పలు ఉత్సవాలు ఈ దేవతా సమూహానికి అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. శ్రీ స్వామివారి ప్రదక్షిణ మంటపానికి దక్షిణ భాగాన విఘ్నేశ్వర స్వామి, పడమర విష్ణుమూర్తి, ఉత్తరంలో బ్రహ్మ, దుర్గాదేవి మందిరాలు ఉన్నాయి. ఇక్కడే నవగ్రహ మంటపం కూడా భాసిల్లుతోంది. రక్తసానుశరాసనం రజతాద్రిశృంగనికే. మూలస్థానేశ్వర స్వామి సన్నిధిలో బాలసుబ్రహ్మణ్య స్వామి సన్నిధానం ప్రశస్తమైనది. ఎంతో అరుదైన విగ్రహ రూపంలో స్వామి స్థానకమూర్తిగా కొలువు తీరి ఉంటాడు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః మత్తవారణ ముఖ్య చర్మ. మూలస్థానేశ్వర స్వామి వారికి ఎడమవైపు శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. స్వామి తన ఇరు దేవేరులతో ఇక్కడ కొలువు తీరి ఉంటాడు. ఈ స్వామిని భక్తి శ్రద్ధలతో సేవించటం ద్వారా సంతానం లేని దంపతులు సంతాన సౌభాగ్యాన్ని పొందే వీలుంది. ఇదే ఆలయంలో చండీశ్వర స్వామి సన్నిధి ఉంటుంది.
ఆసీన భంగిమలో స్వామి వరద అభయహస్త ముద్రల్ని ధరించి ఉంటాడు. ఈ కోవిలలోని దుర్గాదేవి నెలవు ప్రత్యేకంగా ఉంటుంది. చతుర్బాహువులతో దుర్జన భయంకరణిగా, సజ్జన శుభంకరణిగా దుర్గమ్మ విలసిల్లుతుంది. నారదాది మునీశ్వర స్తుత వైభవం భవనాశనం. ప్రధాన ఆలయానికి చేరువలో నాగదేవత సన్నిధి ఉంటుంది. శివలింగాకృతులు, సర్ప ప్రతిమలు, జంటనాగుల ప్రతిమలు బారులు తీరి ఉంటాయి. పంచపాదవ పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరం. నెల్లూరు శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానం ఉత్సవ శోభతో ఏడాది పర్యంతం కళకళలాడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు, వైశాఖ మాసంలో వసంతోత్సవాల్ని నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా ఉత్సవ పరంపర నయన మనోహరంగా కొనసాగుతుంది. మాఘమాసంలో బహుళ నవమి నుంచి శుద్ధ షష్ఠి వరకు బ్రహ్మోత్సవాల్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. వైశాఖ శుద్ధ పంచమి నుంచి 8 రోజుల పాటు వసంతోత్సవాల్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆలయంలో దేవి శరన్నవరాత్రులు, కార్తీక మాసంలో దీపోత్సవాలు, పుష్యమాసంలో నటరాజ ఉత్సవాలు విశేషంగా కొనసాగుతాయి. అనేక ప్రాంతాల నుండి జిల్లా కేంద్రమైన నెల్లూరు చేరుకున్న భక్తులు అక్కడ నుండి నెహ్రూ బొమ్మ మీదుగా సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణించి మూలాపేటలో గల శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకుంటారు. రుద్ అంటే దుఃఖం. దుఃఖాన్ని, దుఃఖ కారణాల్ని పోగొడతాడు కాబట్టి శివుణ్ణి రుద్రుడు అన్నారు. మనసారా నమ్మి హృదయాంతరాళలో ఆ స్వామిని సుప్రతిష్టం చేసుకుని స్థానం కల్పిస్తే ఆయనే మన మనోస్థానేశ్వరుడవుతాడు. ఆ స్వామి అమ్మవారికి నమస్సులు తెలియచేస్తూ మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.